తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. పొలిటికల్గా సూపర్ సిక్స్ కొట్టిన రేవంత్ రెడ్డి పరిపాలనలో కూడా అదే జోరు చూపించారంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఏమాత్రం పరిపాలన అనుభవం లేకుండా నేరుగా సీఎం కావడం రేవంత్ రెడ్డి సక్సెస్ స్టోరీ అయితే, అదే పరిపాలనలో బ్రేకులకు విమర్శలకు కూడా కారణమవుతుందనే చెప్పొచ్చు. అంత మాత్రాన ఈ ఏడాది పాలనలో విజయాలు ఏమీ లేవని చెప్పడం కూడా సరికాదు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ సూపర్ సక్సెస్ అంటే తెలంగాణలోని రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ. దీనిపై కొన్ని విమర్శలు ఉన్నా కూడా ఏడాది కాలంలో ఏకంగా 21,000 కోట్ల రూపాయలు కేవలం రుణమాఫీపై ఖర్చు చేయడం అనేది పెద్ద సంచలన విషయంగానే చెప్పుకోవాలి. అదే సమయంలో కేసీఆర్ హయాంలో పెండింగ్ పెట్టిన ఉద్యోగాలతో పాటు కొత్తవి కూడా మొత్తం కలుపుకొని 50,000 ఉద్యోగాలు ఏడాది కాలంలో భర్తీ చేయడం అనేది మరో సక్సెస్గానే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ఒకటి. దీనికి దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రను ఎంపిక చేయడం కూడా మరొకటి. ఈ నిర్ణయాలు ముఖ్యంగా యువతలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పంపడానికి పనికొచ్చాయనే చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ సరఫరాపై విమర్శలు వెలువెత్తిన కొద్ది నెలల్లోనే దీన్ని సర్దుబాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం అయితే విద్యుత్ సరఫరాపై ఎక్కడ విమర్శలు లేవనే చెప్పొచ్చు. ఎన్నికల హామీలైన పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, రాష్ట్రంలోని ఐటీఐలను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయడం కోసము టాటా టెక్నాలజీస్తో ఒప్పందము, వరికి 500 రూపాయల బోనస్ వంటి అంశాలు రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది కాలంలో తీసుకున్న మంచి నిర్ణయాలుగానే చెప్పాలి. అటు హైడ్రో అయినా ఇటు మూసి పునర్జీవ ప్రాజెక్ట్ అయినా కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా చూస్తే ఇవి 2 మంచి నిర్ణయాలే. కాకపోతే ఏమాత్రం ముందస్తు కసరత్తు చేయకుండా అడావుడిగా నిర్ణయాలు ప్రకటించడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టడంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన అనుభవం లేని వ్యవహారం బయటపడిందనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ భారీ నిర్ణయమైనా తీసుకునే ముందు ప్రజల్లో చర్చ పెట్టి ఒక పాజిటివ్ అభిప్రాయం వచ్చిన తర్వాత నిర్ణయాలు ప్రకటిస్తే ఇంతగా విమర్శలు వచ్చేవి కావనే అభిప్రాయం లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలకు ఉన్న వెసులుబాట్లు జాతీయ పార్టీలకు ఉండవనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇతర విషయాల్లో కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందనే విమర్శలు లేకపోలేదు. దీంతో ఉద్యోగుల్లో రేవంత్ రెడ్డి సర్కార్పై అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. కారణాలు ఏమైనా కానీ ఏడాది పూర్తి కావస్తున్నా కూడా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోకపోవడం రేవంత్ రెడ్డి వైఫల్యాల్లో మరొకటి. ఇది ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింట్గా కూడా మారిందనే చెప్పాలి. అత్యంత కీలకమైన హోం, మున్సిపల్, విద్య, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలకు మంత్రులే లేకుండా పోయారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఢీ కొట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందనే విమర్శలు ఎదుర్కొంటుంది. ఒక సీఎం రేవంత్ రెడ్డి తప్ప అసెంబ్లీలో బీఆర్ఎస్కు గట్టిగా కౌంటర్లు ఇచ్చే మంత్రులే కరువు అయ్యారనే అభిప్రాయం ఉంది. రాజకీయంగా మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులో ఎలాంటి అసంతృప్తి స్వరాలు వినిపించకుండా చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినా కూడా మంత్రివర్గం అంతా ఒక్కతానిపై ఉన్నట్లు చూపించుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. చాలామంది మంత్రులు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే అనే చర్చ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్లే మంత్రులు కొంతమంది తమ శాఖలు తమ ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో మరకలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే బీఆర్ఎస్ ఎంపీ ఎటరో పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధుజ ఫౌండేషన్కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 100 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కేటాయించింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి దీనిపై పలుమార్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. కొద్ది రోజులకే మళ్ళీ చిన్న మార్పులతో సాయి సింధుజ ఫౌండేషన్కు ఆ 100 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దీని వెనక ఏదో మతలబు జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్పై మరకగానే చెప్పుకోవాలి. దీంతో పాటు ప్రతిపక్షంలో ఉండగా మెగా ఇంజనీరింగ్ కంపెనీపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వడంతో పాటు మెగాతో కలిసి కొనసాగడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అన్నచందంగా పరిస్థితి మారిందనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు మెగాని రక్షించేందుకే కాళేశ్వరం విచారణ విషయంలో కీలకమైన అంశాలను విచారణ పరిధి నుంచి తప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు లగచర్ల ఫార్మా సిటీ విషయంలో తొలుత దూకుడు చూపించడం, ఆ తర్వాత వెనకడుగు వేయటం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలుగా పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి తొందరపాటులో ప్రకటన చేయడం, తర్వాత వెనక తగ్గడం వల్ల ప్రభుత్వ పరువు పోతుందనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది. ఓఆర్ఆర్ లీజ్, కోకాపేట ల్యాండ్స్ విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ గెలివేశారు. వీటి విషయంలో ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థతో సెటిల్మెంట్స్ చేసుకున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పలు కీలక సంస్థలపై పేరు పెట్టి మరీ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఒక వెలిగి కీలక స్థానాల్లో కొనసాగిన జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ వంటి వాళ్లను ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కీలక స్థానాల్లో కొనసాగించడంతో పలు అనుమానాలు, పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది అధికారులపై పేర్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వచ్చాక వీళ్ళపై పలు ఆరోపణలు ఉన్నా ఎలాంటి చర్యలు లేకపోగా అదే కీలక స్థానాల్లో కొనసాగిస్తూ ఉండటం ప్రభుత్వానికి మరకగానే చెప్పచ్చు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా ఆ పార్టీ కీలక నేతలు ఫిక్స్ చేయకపోవడం రేవంత్ రెడ్డి వైఫల్యంగా చెప్తున్నారు. ధరణితో కేసీఆర్ ఫ్యామిలీ ఏకంగా రాష్ట్రంలో 1,00,000 ఎకరాల భూమిని చేజెక్కించుకుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఈ విషయంలో ఒక్కటంటే ఒకటి కూడా నిరూపించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తే అవి ప్రజలకు కనెక్ట్ అయితే రాజకీయంగా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ అధికారంలో ఉండి ఆరోపణలు చేసి యాక్షన్ తీసుకోకపోతే దీనిపై ప్రజల్లో అనుమానాలు రావటం, అది రాజకీయంగా ఆ పార్టీకి నష్టం చేయడం ఖాయమని చెప్పచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.